Good morning everyone, myself Arya, studying intermediate BPC, second year, KGBB Attacker, Mahbubnagar district. My topic air pollution. వాయు కాలుష్యం అంటే జీవ ఆరోగ్యానికి పర్యావరణానికి హాని కలుగుతుంది. ఏ విధంగా అంటే రసాయనాలు, పొగ, ధూళి, మసి వంటి కణాలు, వాయువు లేదా ఓజోన్ ఎలిమెంట్స్ రెండు వాతావరణంలో కలవడం వల్ల వాయు కాలుష్యం అనేది ఏర్పడుతుంది. లేదా వ్యర్థ పదార్థాలు కలవడం వల్ల కూడా వాయు కాలుష్యం అనేది ఏర్పడుతుంది. సెప్టెంబర్ 7వ తేదీన మనం వాయు కాలుష్య దినోత్సవం అందరం కూడా జరుపుకుంటాము. వాతావరణంలో వాయు కాలుష్యం ఏర్పడడం వల్ల మానవ ఆరోగ్యానికి సంక్షేమానికి లేదా జంతు లేదా వృక్షజనానికి హాని కలుగుతుంది. వాయు కాలుష్యం అనేది వాతావరణంలో ఉండడం వల్ల మానవ ఆరోగ్యానికి లేదా వృక్షజనానికి మొత్తం హాని కలుగుతుంది. పర్యావరణానికి అత్యంత ముప్పుకు దారితీస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా 7 మిలియన్ల అకాల మరణాలు వాయు కాలుష్యం వల్లే జరుగుతాయి. PM 2.5 వాయు కాలుష్యం గురికావడం వల్ల క్యాన్సర్, స్ట్రోక్, అస్తమా, ఊపిరితిత్తుల లాంటి వ్యాధులు కూడా మనకు సంక్రమిస్తాయి. అది ఎక్కువగా రావడం వల్ల కూడా ఇవన్నీ మొత్తం తీవ్రతతో గురవుతాం. వాయు కాలుష్యం గురి అవ్వడం వల్ల మనకు ఏ విధంగా అంటే మనము